లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. టిటిడి బోర్డు భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, సనాతన ధర్మం రక్షణ కోసం జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, ఒక బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా వైసీపీ హయాంలోని టిటిడి బోర్డు వెంటనే సమాధానం చెప్పాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఫాల్అవుట్. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలతో వివాదం మొదలైంది. టీడీపీ వర్సెస్ వైసీపీ వివాదం తీవ్రం అవుతుండగా ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఆరోపణల ప్రకారం ఎన్డీడీబీ రిపోర్ట్లో 19% మాత్రమే నిజమైన నెయ్యి ఉన్నట్లు, మిగతా భాగం చేప నూనె, పంది కొవ్వు, బీఫ్ తాలో ఉన్నట్లు పేర్కొన్నారు. వైసీపీ ఈ ఆరోపణలను తిప్పికొడుతూ సీబీఐ విచారణ కోరుతోంది. మరిన్ని అప్డేట్స్. ఇంతవరకు టీటీడీ బోర్డు నుంచి అధికారిక స్పందన రాకపోయినా రమణ దీక్షితులు త్వరలో మీడియాతో మాట్లాడనున్నారు. ఆయన ఏమంటారన్నది అతి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.